రైట్. అడ్వకేట్ ఆజాద్ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అఘోరికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను అడుగు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు అఘోరికి 14 రోజుల పాటు రిమైండ్ పడ్డదనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉంది. అలాగే వర్షిని కనబడట్లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది. అసలు వర్షిని ఎక్కడుంది? వర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారా, లేకపోతే అఘోరిని ఎక్కడన్నా దాచిపెట్టేటటువంటి ప్రయత్నం చేసిందా అనేటటువంటి ఒక కోణాలు కూడా తెరపైకి వస్తుంది. ఆజాద్ గారితో మాట్లాడదాం. ఆజాద్ సార్ నమస్తే. నమస్తే తిరుపతి గారు, ఎలా ఉన్నారు? సార్ మొత్తానికి ఏదో ఒకటి చేసి అయితే అఘోరి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మీరు చాలా గట్టిగా ఫైట్ చేశారు అఘోరికి సంబంధించినటువంటి వ్యవహారంలో. ముందు మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఆజాద్ గారు. ఒకటి తిరుపతి గారు, ఫస్ట్ కంగ్రాట్స్ అందరికి. ఎందుకంటే మన కార్తీక్ మనం టీవీ గాని, తర్వాత మన మిగతా ఛానల్స్ అందరూ సహకారము, సపోర్టు, శివరుద్ర స్వామి గారి సపోర్టు, తర్వాత మన ట్రాన్స్జెండర్స్ మాధురి గారు, ఇక చాలా మంది సంధ్య, వాళ్ళందరితో పాటు మీ అందరు కుటుంబ సభ్యులుగా మనందరం మూకుమూడిగా ఒక పీడ వదిలిచ్చాం. ముందు ఈ జనాభా సమాజానికి పట్టిన పీడ దరిద్రం వదిలిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అదే చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు మీకున్న 2 డౌట్స్ ఉంటాయి. కామన్ గా ఒక కామన్ మ్యాన్ ఉన్న డౌట్ ఏంటంటే వర్షిని, వేర్ ఈజ్ వర్షిని అనేది మీరు అడుగుతున్నారు. సహజంగా ఏంటంటే ఒక క్రైమ్ కి సంబంధించిన విషయాల్లో వర్షిని అనేది షీఈ్ నాట్ అక్యూజ్డ్ కాబట్టి ఆమె పైన ఎలాంటి కేసులు నమోదు అవ్వలేదు. కాబట్టి ఆమెను మేము జనరల్ గా ఏంటంటే బాధితురాల్లాగా చూస్తూ ఆమెను సోషల్ వెల్ఫేర్ దాంట్లో శంకరపల్లిలో ఉంచడం జరిగింది. ఇప్పుడు ఆమె ఎక్కడైతే బాధిత మహిళలు, కొంతమంది మహిళలు, బాధిత మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ పెడతారు. ఎందుకంటే రేపు పొద్దున మేము దానికి సంబంధించి మేము పిటిషన్ వేయాలి. దాన్ని కోర్టులో పిటిషన్ వేస్తున్నాము. రేపు చేవల కోర్టులో పిటిషన్ వేస్తాము. రేపు వేసిన తర్వాత దాన్ని కోర్టు వారు విచారించి నిజంగా అంటే మాకు కూడా ఇప్పుడు జనరల్ గా లీగల్ గా వేరు, జనరల్ గా మాట్లాడుకుంటా వేరు. ఇప్పుడు ఆజాద్ ఎవరు అది మీకు నాకు తెలుసు, కానీ లీగల్ గా అట్లా కుదరదు. ఆజాద్కి ఒక ఐడి కార్డు ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ గుర్తుపట్టాలి, ఇతనే ఆజాద్ అని నిరూపించబడాలి. సో ఇప్పుడు వర్షిని అంటే ఏంటి? వర్షిని అనగానే పేరు కాదు కదా. ఆమె ఒక హ్యూమన్ బీయింగ్. ఆమె చట్టపరంగా ఎలా ఉంటది, వర్షినికి సంబంధించిన ఐడి కార్డులు ఏ విధంగా ఉంటాయి, నిజంగా వర్షిని తల్లిదండ్రులు ఎవరు, సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కోర్టు వారు విచారించి అప్పుడు ఆమెకు రిలీజ్ ఆర్డర్ ఇస్తారన్నమాట. సో మేము అంటే మామూలుగా అయితే మేము జనరల్ గా మాట్లాడుతున్నాము పోలీసు వారితో. అలా కాదు, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళమంటే కంపల్సరీ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అంటే ఒక మీడియా పర్సన్ అడిగినటువంటి మాటలకు, అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ అలియాస్ అంటే అఘోరి పేరుతో ఉన్నటువంటి శ్రీనివాస్ అడిగినటువంటి మాటలకు, మరి వర్షిని మీతో పాటు జైలుకు రాబోతుందా అంటే మా భార్య నాతోనే ఉంటది అనేటటువంటి ఒక మాట మాట్లాడాడు. అలా ఉండదండి, బాగా పిచ్చోడు గానీ ఒక దాంట్లో నేరస్తులు అరెస్ట్ అయితే ఇప్పుడు వీరప్పన్ చాలా నేరాలు చేశాడు, మరి వాళ్ళ భార్యను శిక్షించాలి కదా. అట్లా ఉండదు. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళే ఉంటది. కానీ ఇప్పుడు నా భార్య అదే అసలు ఆమె భార్య కాదులేండి, అదే పెద్ద సబ్జెక్టు. తర్వాత మాట్లాడుకుందాం తిరుపతి. అదే భార్య కాదు, అలా వివాహం చెల్లదు, అది ఓకే, అది పెద్ద సబ్జెక్టు. షీజ్ నాట్ హిజ్ వైఫ్. సో అది పక్కన పెడదాం. అయితే ఏమవుతుంది, అతను అలాగే కామన్ గా చెప్పుకుంటాడు, కానీ ఆమె లేదు. అంటే పెళ్ళైంది కదా సార్, పెళ్ళైంది, ఫోటోలు బయటకు వచ్చినాయి కదా. అవునండి, ఆ పెళ్లి చెల్లదని నేనే చెప్తున్నా కదా. రేపు అది కూడా పిటిషన్ వేస్తున్నాం మేము మంగళగిరిలో. అది కూడా చెల్లదు, అది దొంగ పెళ్లి అది. సో దానికి లీగల్ గా వేరే ఉంది. అదే నేను సబ్జెక్ట్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పెళ్లి ఎందుకు చెల్లదు ఏంటి అనేది. రైట్. 14 రోజుల పాటు రిమాండ్ విధించారని చెప్తా ఉన్నారు సార్, నిజమేనా? అవునా, అది కామన్ తిరుపతి. జనరల్ గా ఏదైనా సరే ఈ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఏమున్నప్పుడు కామన్ గా 14 days అనేది రిమాండ్ విధిస్తారు. అది ప్రతి క్రైమ్ లో అదే జరుగుతుంది. తర్వాత 14 days తర్వాత అతను మళ్ళీ రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ జైలు సార్, చెర్లపల్లియా చెంచల్గూడనా సార్? అది చెర్లపల్లి అనుకున్నాను నేను, చెర్లపల్లి. ఎందుకంటే అది చెర్లపల్లి తరలించే అవకాశం ఉంది. పురుషుల జైలా లేకపోతే స్త్రీల జైలుకు తీసుకోవతారా సార్? అది డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడుగా. ఇతను ఆడమగా అనేది డాక్టర్ గారు అతని మెడికల్ సర్టిఫికేట్ చూపిస్తారు కదా. జనరల్ ప్రతి అక్యూజర్ కి ఏమైందంటే అతను అనారోగ్యంగా ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడు అనేది మెడికల్ టెస్ట్ అయిన తర్వాతే ఆయన్ని రిమాండ్ తరలించే అవకాశం ఉండదు అనమాట. సో ఆ మెడికల్ టెస్ట్ లో అప్పుడు డాక్టర్ ఏది సర్టిఫై చేస్తాడు, ఇతను ఆడామగా అనేది ఆ యొక్క డాక్టర్ ఏదైతే సర్టిఫై చేస్తారో దాని ప్రకారంగా ఆ జైలుకి తరలించే అవకాశం ఉండదు అనమాట. సార్ ఓన్లీ ఒకటే కేసా సార్? ఓన్లీ 9.5 లక్షల రూపాయలు మోసం చేసిన కేసునా, ఇతర కేసులు ఉన్నాయి? ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి గారు అదే యాక్చువల్గా మహిళా కమిషన్ దగ్గర ఉన్నాము, కమిషన్ వారితో మాట్లాడుతున్నాము. నెక్స్ట్ అతను అంటే అది మనీ సంబంధించిన వ్యవహారం అది కాదు, ఇంకా చాలా కేసులు ఉన్నాయి అతని పైన. అవి నమోదు అవుతా ఉన్నాయి, ఇంకా అవ్వలేదు, నమోదు అవుతాయి. 2-3 రోజులు నమోదు చేపిస్తున్నాము. అదేంటంటే కరీంనగర్ లో మహిళని మోసం చేసిన కేసు ఒకటి, ప్లస్ లైంగికంగా దాడి చేశాడు ఆమె పైన, అదొకటి ఉంది. వర్షినికి సంబంధించి కూడా అలా తల్లిదండ్రులు వర్షిని మాయమాటలు చెప్పి దాని అప్లికేషన్ అంటారు, సో అబ్జెక్షన్ చేశారని చెప్పేసి అదొకటి చూస్తున్నాం. అది కూడా మంగళగిరిలో ప్లాన్ చేస్తా ఉన్నాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ గా 1 by 1 చేసుకుంటా మేము వెళ్తున్నామండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు. థ్యాంక్ యూ తిరుపతి గారు, మీకు, కార్తీక్ గారికి, వాసు గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అడ్వకేట్ ఆజాద్ గారు చెప్పినటువంటి సంచలనమైనటువంటి విషయాలు ఏంటంటే, వర్షిని అనేటటువంటి అమ్మాయిని మేమే ఒక దగ్గర ఉంచినాము. ఎందుకంటే వర్షిని అక్యూజ్డ్ కాదు, వర్షిని అఘోరి వాళ్ళ భార్య కూడా కాదు. వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి ఏదైతే పెళ్లి ఉందో అది పెళ్ళే కాదు. వాళ్ళు ఏదో చిన్నపిల్లలు బొమ్మలాట లెక్కనే పెళ్లి చేసుకున్నారు తప్ప, పెళ్ళి అంటే నానా రకాల సందడి హంగామా ఉంటుంది. పెళ్ళి అంటే ఒక సాంప్రదాయబద్ధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప, అఘోరి చేసుకున్నటువంటి పెళ్లి కాదని చెప్పి ఒక
మేము కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడానికి రెడీగా ఉన్నాం అనేటటువంటి అంశాన్ని కూడా అడ్వకేట్ గారు చెప్తూ ముందుకు వచ్చినారు. అయితే అఘోరిని ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి కేసు సుమారు 9.5 లక్షల రూపాయలు మోసం చేసినటువంటి కేసు మాత్రమే. కరీంనగర్లో ఒక మహిళను లైంగికంగా ఇబ్బంది పెట్టింది, ఒక మహిళను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసింది, ఆ మహిళ దగ్గర కూడా డబ్బులు తీసుకునేటటువంటి కార్యక్రమం చేసింది అనేటటువంటి ఒక కేసు కూడా ఉందట. తర్వాత కుకెట్పల్లికి సంబంధించినటువంటి ఎవరో మహిళను వేధించింది అనేటటువంటి ఒక కేసు కూడా ఉందనే చర్చ వినబడతా ఉంది. అఘోరికి సంబంధించినటువంటి కారు కూడా ఆమెది కాదు, కారు కూడా దొంగలించింది అనేటటువంటి ఒక కేసు ఉందంటా ఉన్నారు. ఐఫోన్ దొంగతనం చేసింది అనేటటువంటి కేసు ఉందంటా ఉన్నారు. అనేకమైనటువంటి ఆరోపణల మధ్య అఘోరి ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం 14 రోజుల పాటు శ్రీనివాస్ పైన రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. కోర్టు అంటే అనుమానాస్పదంగా ఇప్పుడు కోర్టులో ఉండాల్సినటువంటి జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 14 రోజుల పాటు ఈ ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ ఉందో ఈ రిమాండ్లో బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్ మార్క్లో పెడితే ప్రస్తుతం విచారణ చేసేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ కస్టడీకి తీసుకుంటే కానీ తేలేటటువంటి అవకాశం లేదనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉంది. కస్టడీకి 2-3 రోజులలో అఘోరిని తీసుకోవచ్చు నార్సింగ్కి సంబంధించినటువంటి పోలీసులు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మరి స్త్రీలకు సంబంధించినటువంటి జైలా లేకపోతే పురుషులకు సంబంధించినటువంటి జైల్లో వేసేటటువంటి ఆలోచనలో ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. చూద్దాం.